సాధించుకుంటాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని ఆదరించమని వరంగల్ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచిస్తున్న ఫ్యూచర్ సిటీ గురించి మీ ప్రతిస్పందన కానీ మీ ఆలోచన చెప్పండి. అట్లాగే జనసేన పార్టీ కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఎక్కువగా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిస్పందించేది మీరే, దీని కారణం అంటే ఫ్యూచర్ సిటీ అనేది కేవలం అదొక రియల్ ఎస్టేట్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ పేరుతోని హైదరాబాద్ సిటీలో జరగాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులను వారు ఫ్యూచర్ సిటీ వైపు మరలిస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ కరెక్ట్గా ఉండి అక్కడ ప్రజలకు ఏమన్నా భాగస్వామ్యం దొరికినా కూడా, అక్కడ ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా కూడా, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్లో ఫ్యూచర్ సిటీలో వాళ్ళు విలీనం చేసిన గ్రామస్తులకు లాభం జరిగితే మాకు అభ్యంతరం లేదు. కానీ క్లియర్ పాలసీ చెప్పడం లేదు గవర్నమెంట్. మూసీలో అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అయినా, ఫ్యూచర్ సిటీలో అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది తప్పితే అసలు ప్రజలతో మీటింగ్ పెడతలేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు పెడతలేదు. స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవద్దని, దాన్ని కూడా బేఖాతరు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసుకుంటారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేస్తున్నారు, పర్మిషన్ లేదు, భూములు లాక్కోవడానికి లేదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట దౌర్జన్యం చేయడమే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.